ప్రకాష్ రాజ్ మీద ప్రస్తుతం విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. తమిళనాడులో ప్రకాష్ రాజ్ మాట్లాడిన మాటలు ఇక్కడ మంట పెట్టాయి. డీఎంకే అధినేత స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్లను బాగానే పొగిడాడు. పవన్ కళ్యాణ్ మీద సెటైర్లు వేశాడు. డీఎంకే డిప్యూటీ సీఎం సమానత్వం గురించి మాట్లాడుతూ ఉంటే అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం సకారం గురించి ఏదేదో మాట్లాడుతున్నాడంటూ ప్రకాష్ రాజ్ కౌంటర్లు వేశాడు. ఇక ప్రకాష్ రాజ్ డీఎంకే నేతలతో ఉండటం మీద నిర్మాత వినోద్ కుమార్ కౌంటర్లు వేశారు. రీసెంట్ గానే సెట్ నుంచి పారిపోయాడని, మాకు చెప్పకుండా అలా వెళ్లిపోవడంతో షూటింగ్ ఆగిపోయిందని, దాంతో ₹1,00,00,000 నష్టపోయామని ప్రకాష్ రాజ్ చేసిన మోసాన్ని ఎండగట్టారు. ఇంతవరకు కాల్ కూడా చేయలేదని, అలా సెట్ నుంచి ఎందుకు వెళ్లిపోయాడో కూడా చెప్పలేదంటూ మార్క్ ఆంటోనీ, ఎనిమి నిర్మాత సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. ఉదయనిధి స్టాలిన్ ను కూడా తెలుగు నెటిజన్లు విమర్శిస్తూ ఉన్నారు. లియో ఈవెంట్ లో ఓ పిల్లాడి గురించి అంటూ విజయ్ చెప్పిన కథను బయటకు తీసి మరీ ఉదయనిధిని ట్రోల్ చేస్తూ ఉన్నారు. డాడీ షర్ట్, వాచ్, సీట్ లో కూర్చున్నంత మాత్రాన ఏం చేయలేం, అది మీ డాడీది అంటూ ఇలా చెప్పిన కథను ఇప్పుడు తెలుగు నెటిజన్లు వైరల్ చేస్తూ ఉదయనిధిని ట్రోల్ చేస్తున్నారు. ఇక మరోవైపు ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్, అందులో మాట్లాడిన మాటలు ఆఫ్ ది రికార్డ్ అన్నట్టుగా బాగా మాట్లాడానా, సరిగ్గానే మాట్లాడానా అని ప్రకాష్ రాజ్ అడగటం, సీఎం గురించి బాగా చెప్పు, పరిపాలన బాగుందని చెప్పు అంటూ పక్కన ఉన్న వ్యక్తి హింట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ప్రకాష్ రాజ్ కు చెక్కులు, పేమెంట్లు వెళ్ళినట్టున్నాయి అంటూ విమర్శలు చేస్తున్నారు. మరి వీటిపై ప్రకాష్ రాజ్ ఏమైనా రియాక్ట్ అవుతాడా లేదా అన్నది చూడాలి. மாற்று வசனம் அப்படிங்கிறதெல்லாம் நல்லா போச்சு. சிஎம் அவரால் மட்டுமே தான் உண்டான நல்லா சாதனையாட்டம். ஸோ ஆனால் அரசியல் பயணத்தை பொறுத்த வரைக்கும் இப்போது இரண்டாம் கலைஞராக இன்று நல்லது நல்லா ஆட்சி நடக்குது. ஸோ அவர்